ఎగుమతిదారులపై జీఎస్టీ అధికారులు కొరడా జులిపించారు. డాటా సంస్థల సమన్వయంతో సేకరించినటువంటి పక్కా సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మోసపూరిత నెట్వర్క్ నడుపుతున్న కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేత, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ కూడా ఒకరు. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సునీల్ కుమార్ సుమారు 28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించలేదు. సునీల్పై సిజిఎస్టీ చట్టం 2017 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకులే పన్నులు కట్టకపోతే సామాన్యులు ఎలా కడతారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. రైట్, జీఎస్టీ ఎగవేతకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, మొత్తానికి ఏదైతే జీఎస్టీ వసూలు చేసినటువంటి డేటా అనలిస్టిక్స్ సంబంధించి ఆయన వసూలు చేసినా కూడా జీఎస్టీ కట్టక ఎగ్గొట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సురేష్, హైదరాబాద్ లో జీఎస్టీ ఎగవేతదారులపై డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ DGGI దాడులు అనేది ముమ్మరం చేసింది. ప్రయాణికుల నుండి, వినియోగదారుల నుండి పన్నులు వసూలు చేసి మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసానికి పాల్పడినటువంటి 2 ప్రముఖ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ సుమారు 24 లక్షల కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు 22 కోట్లు జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని కూడా అధికారులు నిర్ధారించారు. ఈ 2 సంస్థల పన్ను చేయాల్సిన గడువు తేదీ 3 నెలలు ఇచ్చినప్పటికీ ఆ నిబంధనలను ఉల్లంఘించినటువంటి ఎవరైతే దాని యజమానిదారులు ఉన్నారో, ఆరెంజ్ ట్రావెల్ యజమాని అయినటువంటి సునీల్ కుమార్ రెడ్డి, దాంతో పాటుగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీచేతన్ ఇద్దరు కూడా ఉదయం అరెస్ట్ చేసి, అరెస్ట్ అనంతరం కూడా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకు సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు అనంతరం కూడా కోర్టుకు అప్పగించారు. దాదాపు 5 గంటల కాంచి కూడా వీరి యొక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి కోర్టులో వచ్చేసి దానికి సంబంధించిన వాదనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ 3-4 అంటే దాదాపు 12 గంటలకు వచ్చిన వ్యక్తులు దాదాపు 4 గంటల కాంచి కూడా వాదనలు కూడా జరుగుతున్నాయి. కానీ దాదాపు 28.24 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాల్కొండకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, దాంతో పాటుగా ప్రస్తుతానికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడము, అవి వచ్చేసి సొంత వాటికి వాడుకోవడం తప్పితే జీఎస్టీ వసూలు చేసి దాని డబ్బులు కట్టకుండా ఎగవేత పెట్టేసి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి ఎవరేం చేయలేని అహంకారంతో ఆ డబ్బులు వాడుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. దాదాపు చూసుకున్నట్లయితే ఈ నగరంలో దాదాపు ఇప్పటికే వచ్చేసి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలపై కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి ట్రావెల్స్ యజమానులపై కూడా జీఎస్టీ అనేది కూడా ఇప్పటికే కరుడు ఇప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సునీల్ కుమార్ రెడ్డి దాదాపు దీనికి సంబంధించిన దానికి నోటీస్ ఇవ్వడంతో పాటుగా 3 నెలల క్రితం కూడా వాళ్ళకి చెప్పేసి దానికి సంబంధించిన వివరాలను సేకరించిన తర్వాత 28.24 లక్షల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించిన జీఎస్టీ డబ్బులని ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బును ప్రభుత్వానికి కట్టాలని చెప్పి నోటీసులు అందజేసిన దాన్ని కనీసం దాన్ని లెక్క చేయకుండా దాని డబ్బులు ఇవ్వకుండా కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. 3 నెలల తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే క్రమంలో కూడా ఉస్మానియాలో మెడికల్ టెస్టుల అనంతరము ఇక్కడికి వచ్చారు. కానీ దీనిపైన కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన దాంట్లో దాదాపు 4 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి బెయిల్ రావాలని కూడా పోరాటం చేస్తున్నారు. కానీ అతనికి సంబంధించిన డబ్బులు కట్టించడంలో ప్రభుత్వ ఖజానా తింటున్నటువంటి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా లీడర్లని ఇదే విధంగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏందని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నోత్తరాలు వెలువెళ్తున్నాయి. కానీ అసలైన నాయకులు అంటే డబ్బులు తీసుకొని పేద ప్రజల్ని పిండి దాన్ని తీసుకున్నటువంటి ట్యాక్సీలని ప్రభుత్వానికి కట్టకుండా సొంత పనులకు వాడుకునే ఇలాంటి వ్యక్తులపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసి సంబంధించిన బిల్లులను తక్షణమే కట్టే విధంగా ఉంటుందని కూడా చెప్పే పరిస్థితులు కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.